అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి నెల్లూరు జిల్లాపై వరుణుడు విరుచుకుపడ్డాడు. దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరులో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో నెల్లూరు పట్టణం నీట మునిగింది. ఇళ్లలోకి వాన నీరు వచ్చి చేరింది. ఇక జిల్లాలోని పంటలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గూడూరులో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైల్వే లైన్ హైవే బ్రిడ్జిలను తాకుతూ వరద నీరు ప్రవహించింది. నెల్లూరు గూడూరు మధ్య హైవేపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఇక మనుబోలు, కోట, చిల్లకూర ఏరియాల్లోనూ వర్షం దంచికొట్టింది. నిన్న నెల్లూరు సిటీలో 20 సెంటీమీటర్ల వర్షం పడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అటు ఉమ్మడి నెల్లూరులో పూర్తిగా వర్షం దంచికొట్టినట్లు తెలుస్తుంది. ఏంటి నిన్న వర్ష బీభత్సానికి ఇప్పుడు నెల్లూరు పరిస్థితి ఏంటి? సునీత, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయితే నెల్లూరు జిల్లాను, ఉమ్మడి నెల్లూరు జిల్లాను అయితే తీవ్రంగా ముంచెత్తిందని చెప్పవచ్చు. అయితే గత 5 రోజులుగా కురుస్తున్న వర్ష ప్రభావంతో ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అలాగే ఊర్లకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇళ్లకే పరిమితమయ్యారు. ఎందుకంటే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. వరద ఉధృతి ఒక పక్క, మరో పక్క ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో నెల్లూరుని కూడా దిత్వా తుఫాను అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ ప్రధాన రహదారులు కానీ జాతీయ రహదారులు కూడా జలమయమయ్యి సముద్రాన్ని, చెరువులను కలిపి నదులుగా ప్రవహిస్తూ మొత్తాన్ని కలిపి జలమయంగా ఉంది నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా. అయితే మొత్తం చూసుకున్నా కూడా నెల్లూరు నగరంలో కొడితే మొత్తం మాగుంట లేఅవుట్, అండర్ పాస్ అంటారు, మాగుంట లేఅవుట్, రామలింగాపురము, అలాగే కొండాయపాలెం గేటు దగ్గర అయితే రైల్వే ట్రాక్ ను కూడా తాకేంత కూడా దాదాపు నడుములోతు పైకి కూడా వాటర్ అయితే నిండిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. పోలీసులు కూడా అక్కడ రాకపోకలను అయితే బంద్ చేశారు. అయితే గత 3-4 రోజుల నుంచి అయితే తీవ్రంగా కుండపోత వర్షం నెల్లూరు జిల్లాని ముంచెత్తడంతో ఉరుములతో, భారీ శబ్దాలు, ఉరుములతో కూడిన పిడుగులు పడడంతో కూడా ప్రజలు ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ బతుకు జీవనం అయితే సాగించారు. అలాగే నెల్లూరు సంబంధించి నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి సెంటర్ అయితే జాతీయ రహదారిపై అయితే తీవ్ర అవస్థలు అయితే నిన్న గాని మొన్న గాని మొత్తం చూసుకున్న జాతీయ రహదారిలో కూడా వాటర్ కూడా ఇప్పుడు నేటికి కూడా వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంది. అయితే వాహనాలు కూడా రద్దీ కానీ వాహనాలు ఎక్కడెక్కడ కిలోమీటర్లు బార్లు తీరి స్లోగా వెళ్తున్నాయి. జాతీయ దారి అయితే నిన్నైతే దాదాపు 2-3 కిలోమీటర్లు అయితే ఇబ్బంది కలిగింది. అలాగే చూసుకున్న గూడూరు సంబంధించి కైవెళ్ళ నది కానీ అలాగే అక్కడ వాగులు వంకలు కూడా పొంగి పొరలడము, రాకపోకలు కొన్ని పల్లెటూర్ల ప్రాంతాలకు కూడా, పల్లెల ప్రాంతాలకు కూడా బస్సులు రాకపోకలు కూడా నిన్న నిలిపివేశారు అధికారులు. మొత్తం కుండపోత వర్షం అయితే మొత్తం ఉంది. రహదారులు కూడా జలమయమయ్యాయి. అలాగే నెల్లూరు రూరల్ సంబంధించి కానీ నెల్లూరు సిటీకి సంబంధించి అయితే చంద్రబాబు నగర్ కానీ లోతట్టు ప్రాంతాలు అంటారు. ఇవన్నీ ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి రెవెన్యూ కాలనీ కానీ, తలపగిరి కాలనీ, ఆర్టీసీ, పోలీసు కాలనీలు, అలాగే వైఎస్ఆర్ నగర్, శ్రామిక్ నగర్, ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు అయితే చేరింది. మోకాళ్ళతో పైకి నీరు అయితే చేరడంతో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. అక్కడ ప్రజలను కూడా అధికారులు కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. అలాగే నెల్లూరు సిటీకి సంబంధించి పెన్నా పరివాహక ప్రాంతం చూసుకుంటే జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ, అలాగే వెంకటేశ్వరము, పుట్టేపాలెం రోడ్లలో కూడా వాటర్ అయితే ఫ్లో అయ్యాయి. మొత్తం నెల్లూరు ట్రంక్ రోడ్డు సంబంధించి అయితే నిత్యము ఎక్కువగా జన సాంద్రత కలిగిన ప్రాంతం అయితే ఎక్కువగా తిరిగి రాకపోకలైతే అక్కడ కూడా మోకాళ్ళతో నీరు నిలబడడంతో ఎక్కడికెక్కడికి వాటర్ ఫ్లో కాకుండా నిలబడడంతో వర్షపు నీరు అలాగే ఉండటంతో కూడా మొత్తం జలమయమయ్యి దీంతో వెంకటాచలం గానీ అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే వెంకటాచలము, మనుబోలు ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గం కిందకు వస్తాయి. ముత్తుకూరు, టీపీ గూడూరు, నెల్లూరు రోడ్లు, సైదాపురం గూడూరు సంబంధించి, కోవూరు, నెల్లూరు అర్బన్, మొదలకూరు, ఇందుకూరుపేట, కోవూరు సంబంధించి మండలాల్లో అయితే అత్యధిక వర్షపాతం అయితే నమోదైంది. దాదాపు 18 నుంచి 21 సెంటీమీటర్ అయితే నెల్లూరు జిల్లాలో అయితే కురిసింది. మొత్తం జిల్లాలో ఉన్న 80% పైగా చెరువులు కూడా నిండి పొంగి పొరలడము, అలాగే ప్రస్తుతము ఇప్పుడు కూడా వర్షం అయితే నెల్లూరు జిల్లాలో అయితే కురుస్తుంది. నెల్లూరు అర్బన్ తో పాటు రూరల్, కోవూరు, అలాగే గూడూరు గాని, ఉదయగిరి గాని, సూలూరుపేట,
పొదలకూరులో కూడా మొత్తం వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం అయితే కురుస్తుంది. తమిళనాడు పుదుచ్చేరి మధ్య అల్పపీడనం అయితే ప్రభావంతో నెల్లూరు జిల్లానైతే మొత్తం దిత్వా తుఫాను ముంచెత్తుతుంది. మొత్తం మండలం ఈ పొదలకూరు మండలంలోని ముదిగేడు వాగు గాని మనుబోలులో ఉన్న కండలేరు వాగు అయితే పొంగి పొరలడంతో వాటర్ కూడా రోడ్డు మీద ప్రవహించడంతో ఇప్పటికీ కూడా ఆ వరద ఉధృతికి కంటేపల్లి చెరువు కూడా షట్టర్ కూడా విరిగిపోయింది. ఆ విరిగిపోవడంతో పక్కన ఉన్న పల్లెలు కూడా కంటేపల్లి గాని గొలవమూడి ప్రధాన రోడ్డుపై అయితే నీరు ప్రవహించడంతో రాకపోకలను కూడా పోలీసులు అయితే నిలిపివేశారు. అయితే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అయితే ఎప్పటికప్పుడు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా నెల్లూరు జిల్లాలో సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సంబంధించి అయితే 7 మండలాల్లో 29-30 గ్రామాలకైతే పొలాల్లో సంబంధించి నీరు మునిగాయి. అయితే పంట చేతికి వస్తుందనగా ఇప్పుడు దిత్వా తుఫాను వల్ల మొత్తము ఆ పంట మొత్తము నీటితో మోకాళ్ళతో నీటితో నిండిపోవడంతో పంట కూడా దారుణంగా రైతులకైతే కన్నీటిని మిగిల్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము కావలకు సంబంధించి బోగోలు గాని అలాగే కోవూరు నియోజకవర్గం సంబంధించి బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, కావలి, కోవూరు, అల్లూరు, వెంకటాచలం, సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి సర్వేపల్లి, మునబోలు 7-8 మండలాల్లో పొలాలు మొత్తం వర్షపు నీరుతో నిండిపోయింది. అయితే మొత్తం ఆ వర్షపు నీరులో అయితే ఆ వరికి సంబంధించి కానీ సాగు కానీ మిగతా పంటలు కానీ అయితే నీట మునిగాయి. దీంతో ఎడతెరిపి లేకుండా కురవడంతోనే మొత్తం మంగళవారం గాని నిన్న బుధవారం గాని పిడుగులతో పాటు రాత్రి వేళల్లో అయితే మరింత వర్షాభావం అయితే కుండపోత వర్షం అయితే తలపించింది చెప్పవచ్చు. దీంతో చెరువులన్నీ మొత్తం ఇప్పటికి పొంగి పొరులుతున్నాయి. అయితే అధికారులు కూడా రాకపోకలు ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే దాదాపు 682 హెక్టార్లు అయితే పంట నష్టం అయితే జరిగినట్లు కూడా అధికారులు నేటికి గుర్తించారు. ఇంకా ఈ రోజు కూడా వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. విపత్తుల నిర్వహణ శాఖ అయితే రేపు కూడా వర్షం పడే ఆ సూచనలు అయితే ఉన్నాయని కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. అయితే మత్స్యకారులను కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా ఇప్పటికీ 5 రోజుల నుంచి వేటకు వెళ్లొద్దని కూడా చెప్పారు. కృష్ణపట్నం ఓడరేవు సంబంధించి కూడా 3-4 ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. అయితే మొత్తం చూసుకున్నా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఎప్పటి లేని విధంగానే కుండపోత వర్షాన్ని తలపిస్తూనే గత 5 రోజులకు కురుస్తున్న వర్షానికి ప్రజలు కూడా జనజీవనానికి బాగా స్తంభించని చెప్పవచ్చు. ఇళ్లకే పరిమితమయ్యారు. కార్మికులు గాని ఇటు స్కూల్కి వెళ్లే పిల్లలు గాని చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత 2 రోజులు మాత్రం స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు. అయితే వర్షము పడుతున్నా కూడా కొన్ని పాఠశాలకైతే పిల్లలు వెళ్తున్నారు. అయితే ఈ వర్షంతో ఇబ్బందులు పడుతూనే వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. అనాథరైజ్డ్ లేఅవుట్స్ లో ప్లాట్లు వేసి అక్కడ డ్రైన్స్ ని క్లోజ్ చేసి వాటిని తాత్కాలికంగా కచ్చారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.